ఈ క్యారెక్టర్ని నేను ఇలాంటి క్యారెక్టర్ చేస్తున్నాను, నా చేత చేయింపిస్తున్నాడు, నాకు ఇలాంటి క్యారెక్టర్ వద్దు, నాకు సీన్లు మార్చి మంచి అన్న అడగాలని నీకు అనిపించలేదు ఆ సినిమాలో ఎక్కడ? సార్ వెన్ హీ సెంట్ మీ ద స్క్రిప్ట్, అంటే సీన్ మార్చేయండి అన్న స్టేజ్లో నేను లేనండి. బట్ వెన్ హీ సెంట్ మీ అ స్క్రిప్ట్, ఐ రెడ్ ద స్క్రిప్ట్. You did not understand my question. I did. I'm coming there. Please. He sent me a script. He made me read the whole script. స్క్రిప్ట్ చదివిన తర్వాత నేను కాల్ చేశాను సార్కి. కాల్ చేసి, సార్ నాకు ఇలా అనిపిస్తుంది కొన్ని సీన్స్లో, ఏమైనా అది చేంజ్ చేయవచ్చా అంటే, లేదు బ్రో అది అలాగే ఉంటుంది, బట్ యూ టేక్ యువర్ డిసిషన్ అన్నారు. సరే సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను కాల్ చేస్తాను మళ్ళీ, నాకు కొంచెం తెలియలేదు ఎలా చేయాలా వద్దా అని నేను కాల్ పెట్టేశానండి. కాల్ పెట్టేసిన తర్వాత నేను ఆలోచించడానికి స్టార్ట్ చేశాను. చేయాలా, బయట ఇమేజ్ ఏమవుతుంది, వేరే సినిమాలు ఉన్నాయి, నెగటివ్గా చూస్తారు, ఇదన్నీ వచ్చింది. బట్ ఏదో ఒకసారి నా టీచర్తో మాట్లాడినప్పుడు, నా లైఫ్లో ఉన్న అమ్మాయిలతో మాట్లాడినప్పుడు, అంటే చాలా క్లోజ్లో ఉన్నతో మాట్లాడినప్పుడు నాకేమనిపించిందంటే, ఇలాంటి స్టోరీకి ఐ వాంట్ బీ పార్ట్ ఆఫ్ ఇట్. ఇట్స్ ఓకే, ఫర్గెట్ అబౌట్ ద ఇమేజ్, forget about everything. Being an actor, I have a responsibility. So being a responsible actor, I think this is my job to tell a story like this at least once in a while. ఎందుకంటే ఇలాంటి స్క్రిప్ట్లు నాకు దొరకదు అన్నిసారి. సో నాకు ఆ బాధ్యత ఉంది. సో సినిమాలు చూస్తుంటారు, సో సినిమాలు చూసినప్పుడు నన్ను హేట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, బట్ అట్లీస్ట్ ఇఫ్ దే కుడ్ కనెక్ట్ అండ్ ఇఫ్ దేర్ ఇస్ వన్ విక్రమ్ ఇన్ ద థియేటర్ హూ వుడ్ సీ దిస్ అండ్ థింక్ దట్ నాకు తెలియకుండా నేను ఇది చేశాను, అట్లీస్ట్ ముందు ఐ షుడ్ నాట్ ట్రీట్ అ ఉమెన్ లైక్ దిస్ అని అనిపిస్తే, ఐ థింక్ దట్స్ అ win for me. And yesterday in the premiere show I could see lot of men clapping for the scenes, and they came out and they said they really loved the film. And they some of the calls I got, అంటే కొంతమంది కాల్ చేసి నాకు, మనకే తెలియకుండా ఇలాంటి చేసాం మచా, మనకి ఇప్పుడు అనిపిస్తుంది, సినిమాలు చూస్తుంటే అనిపిస్తుంది, ఐ థింక్ వీ షుడ్ చేంజ్ ఇన్ సర్టెన్ వేస్ అని అనిపించింది అని కాల్ చేసి చెప్పారు. ఐ థింక్ దట్ రియలీ వర్త్ ఇట్ అనిపించింది. ఐ అప్రిషియేట్ యువర్ సెన్స్ ఆఫ్ ఆన్సరింగ్. నేను స్టిల్ యూ డిడ్ నాట్ రీచ్ మై క్వశ్చన్. ఓకే, ఏంటంటే అది, నువ్వు ఒక అబ్బాయివి, టుమారో ఆఫ్టర్ మ్యారేజ్ యూ విల్ బికమ్ ఏ ఫాదర్, యూ వర్ ఎ సన్, యూ మస్ట్ బీ ఏ ఫ్రెండ్ టు ఫ్యూ గర్ల్స్ సమ్వేర్. ఈ సీన్ చేస్తున్నప్పుడు ఎంత దుర్మార్గుడు రా విక్రమ్ నువ్వు, చాలా సరి అనిపించిందా? చాలా సరి. అంటే మీరు నమ్మరు సార్, కొన్ని సీన్స్ చేసిన తర్వాత నా దగ్గరకు వస్తాడు, జోక్గా కాదు, వచ్చి నిజంగా చాలా ఇంటెన్స్గా ఏం చేపిస్తున్నారు సార్ నాతో అని ఫీల్ అయిపోయి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ వాట్ ఐ వాంటెడ్, దట్స్ వాట్ సార్లు సార్ సినిమాలో, బికాజ్ చాలా మంచోడు అబ్బాయి, ఫీల్ అయిపోయి ఏం చేపిస్తున్నారు సార్ నాతో అని తల కొట్టుకుంటూ వెళ్ళిపోయేవాడు మళ్ళీ షార్ట్కి. పర్టికులర్గా ఐ థింక్ దట్ ప్రీ-క్లైమాక్స్ సీక్వెన్స్ వేర్ ఐ హోల్డ్ ద నెక్ ఆఫ్ హర్, అంటే చెప్పొచ్చో తెలియదు, ఐ కుడెంట్ స్లీప్ అండి ఆ రోజు. అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ అ గర్ల్ వాజ్ నెవర్ మీ. అండ్ ఆ రెండు ఉంది కదా, దీక్షిత్కి విక్రమ్కి ఆ గొడవలు ఉంది కదా లోపల, ఐ థింక్ ఎవ్రీడే ఐ ఫౌట్ దట్. ఎవ్రీడే యాజ్ అన్ యాక్టర్ వైల్ కమింగ్ టు ద సెట్స్ ఐ టోల్డ్ మై సెల్ఫ్, సీ keep yourself aside. This is a character. You are an actor, you have to be in the character. ante idi నువ్వు కాదు అని నేను నాకు ఒక 10 సారి చెప్పుకున్నాను సార్ ప్రతి సీన్ చెప్తున్నప్పుడు. సార్ ఆ ప్లే అయిన తర్వాత సీన్ లో డైలాగ్ చెప్తుంటే నాకు, అంటే నిన్న మా అమ్మ అండ్ మా గురువు గారు వచ్చారు, నాతోనే సినిమాలు చూశారు, బయటకు వచ్చినప్పుడు దే కుడెంట్ టేక్ మీ యాజ్ అ విక్రమ్ అన్నమాట. దే హ్యాడ్ టీయర్స్. అండ్ ఆల్సో మై టీచర్ సెడ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ యాజ్ అన్ యాక్టర్ who had taught me acting. She came to me and she said, I'm very, very proud of you today. నువ్వు ఒక అంటే she has seen me in and out. నువ్వేంటి అని నాకు తెలుసు, నువ్వు ఎలా వాళ్ళని నాకు తెలుసు, but still you made me hate you on screen. So I think that's the best compliment I got from my teacher herself. So yeah, this is the best part of this meet. Thank you sir. Yes, thank you media and thank you team once again. టీమ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అల్లు అరవింద్ గారు ప్రెజెంట్స్ గీతా ఆర్ట్స్ అండ్ అలాగే ధీరజ్ మొగిలిన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈరోజు ద గర్ల్ ఫ్రెండ్ సినిమా రిలీజ్ అయింది. ఇంకా ఎవరైనా వాచ్ చేయకపోతే తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.